అర్రే గీ ఏరియాని ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది కదా నువ్వులా గదేనుల్లా మన ఏరియాలో ఉన్న ఎన్జిఓస్ కానీ బస్ స్టాప్ ఇది. ఇక ఈ బస్ స్టాండ్కి రాకడైతే 2 ఏళ్ళు అవుతుందిలా. ఇక వచ్చినాము మంచిగా బస్సు ఎక్కినాము, సికింద్రాబాద్ స్టేషన్కి అయితే పోయినాము. ఇక చిన్నగా పని ఉండే టికెట్ బుకింగ్ చేసే పని ఆన్లైన్లో చేద్దాం అనుకున్నాం. కానీ జర పిల్లలను కూడా బయటికి తీసుకోబోక చాలా రోజులు అవుతుంది కదా. మళ్ళీ కన్ఫర్మేషన్ కూడా మనకి ఈయనే ఉంటుంది, ఫోన్లో అలా గజిబిజి గందరగోళం అవుతుంది. అందుకనే ఒక ట్రిప్ వేసుకుందామా, ఇక పిల్లలకు కూడా జర బయటికి తీసుకుపోయినట్టు ఉంటుంది అని తీసుకుపోయినాము. ఇక బయట ఏం తినలే, ఎంట పట్టకపోయినా అరటిపళ్ళు తిన్నాం, ఇంతంత మజ్జిగ అన్నం తిన్నాం, ఇన్ని నీళ్ళు తాగినాము. మళ్ళీ గప్చుప్గా అన్ని దుకాణాలు, రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి తీసుకుపోయి పొలగాలకు రైల్వే స్టేషన్కి ఇదేరా అని చూపించినాము. మళ్ళీ సీదా సబ్గా గదే బస్సు ఎక్కినాము, ఇంటికి అడిచిగా దిగినాం. ఇక ఎందుకు స్పెషల్ అని అంటే 2 ఏళ్ళ తర్వాత గదుల్లో మనం మళ్ళీ సికింద్రాబాద్ను చూస్తున్నాము. అందుకనే మస్తు అనిపించింది. అరే మొన్నకి అల్ఫా హోటల్ మొత్తం బ్యాన్ చేసినాము అన్నట్టుగానే పడ్డది. తీరా చూస్తే ఇక్కడ హోటలే నడుస్తుంది. కానీ అప్పటికిప్పటికి ఏంది తెలుసు అనులా చేంజ్. ఇక్కడ మొత్తం సాపటైన రోడ్డు పడ్డది. 2-3 ఏళ్ళ క్రితం పోయినప్పుడు అన్ని గతుకులు పోవాలంటే, వర్షం పడ్డప్పుడు పోవాలంటే అయితే ఇక ఇసుక వస్తుంది, అన్ని నీళ్ళే గతుకులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడికి సీదా షాప్ అయింది, పైన ఏమో ఫ్లైఓవర్ పడ్డది, షాపులు అన్నీ మంచిగా ముందుగా చేసినాయి, దగ్గర కనబడుతున్నాయి. ఇక ఏది చూసినా ఇక్కడ అక్కడ గన్ని రేట్లు ఉంటాయి. కానీ అన్ని సామాన్లు ఒకటే దగ్గర ఉంటాయి. స్టేషన్లో ఏదైనా మర్చిపోయినామంటే పక్క గల్లీకి రావాలి, అన్నీ కొనుక్కొని మంచిగా మడత పెట్టుకొని పోవాలి. ఇక ఇట్లా ముచ్చట్లు అని చెప్పుకుంటూ ఉండేసరికి నెత్తి సుర్రుమంటుంది నా కొడుకుది. ఇక ఏం చేస్తాం కనుకనే కొమ్ముగా అప్పేసి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే మెల్లగా వచ్చినాం. సరే కానీ ఎప్పుడన్నా మీ ఫ్యామిలీతోని ఏ పని ఉన్నా కూడా ఫ్యామిలీ అందరు పోయిన క్షణం ఉందా?